వైద్యం అందించి 30,000 మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవనన్న అందరూ అజెండాలు పక్కన పెట్టుకొని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా. మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా. ఆ మిషన్ రాయలసీమ అమలు చేసడానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది. దేశంలో ఏ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరు. అదే మన పసుపు జెండా పవర్, అదే ఈ పసుపు సైన్యం పవర్. సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డల ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఇలా 140 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాలని కలుస్తున్నా. ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకైనా సమస్యలుంటే మేము పరిష్కరిస్తున్నాం. అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది. నేను సీనియర్ని, జూనియర్ని సమానం గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, నన్ను కూడా కలిశారు. పాదయాత్రలో